సురభి నిలయము గోమాత పంచామృతం గోమాత పంచామృతం ప్రజ్ఞుడు సంకల్ప సిద్ధుడు కారణ జన్ముడు శ్రీ సత్య నరసింహుడు గోమాత గోమాత వందనం గోమాత గోమాత వందనం గోమాత గోమాత వందనం గోవింద గోవింద. ఆ గోవిందుడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ వైకుంఠవాసుడు గోవింద అని ఎందుకు పిలిపించుకున్నాడు? రెండోది, ఆ గోవిందుడు ఆ శ్రీనివాసుడు గోవును రక్షించడానికి గొడ్డలి దెబ్బ తిన్నారు. ఇప్పుడు మనం తిరుపతిలో తిరుమల కొండ మీద శ్రీనివాసుని దర్శించుకుంటే ఇక్కడ కర్పూరం అద్దించింటారు చూడండి. అది ఎందుకు అద్దారు? అక్కడ గోవును రక్షించబోయి గొడ్డలి దెబ్బ తిన్నారు. భక్తులారా, మనం గోమాతను రక్షించడానికి గొడ్డలి దెబ్బ తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలియుగంలో ఆ తల్లే గొడ్డలి దెబ్బలకు బలైపోతుంది కాబట్టి మనం కాస్త ఆర్ద్రతతో, దయతో, ప్రేమతో, భక్తితో గోవును రక్షిద్దాం. ఆ గోవిందుని అనుగ్రహం పొందుదాం. సకల దేవతల అనుగ్రహంతో పాటు శ్రీనివాసుని గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ గోవును రక్షిస్తే ఆ భగవంతుడు పులకించిపోతాడు, మనల్ని తరింపజేస్తాడు. భక్తులారా, రక్షించండి. గోవిందుని అనుగ్రహం పొందుదాం. గోమాతను రక్షిద్దాం.